డాక్టర్ గారు ఫ్రెండు గణేష్ గారు, మా సార్ ఈ సినిమా హీరో గారు, నటుడు, మహానటుడు సార్. ఈ సార్ అంతా మేము పాలించి వచ్చాం. ఇక్కడ నిర్మాతను కలవాలని వచ్చాం సార్. బాబాయ్ ఆగు. ఈ ఊరేనా బాబాయ్? ఎక్కడా? రాగల్లా. ఎక్కడి నుంచి కొట్టకొస్తున్నావు? అడవి నుంచి. రోజు ఇదేనా నీ డ్యూటీ? ఎక్కడ అమ్ముతావు? ఆడబడతానే. ఈ కట్ట వరకు 700. పొద్దున ఎన్నింటికి పోతావు? 9 అట్లా అయింది. అదే మా డాక్టర్ గారు కూడా అండి, నా మరి ఖమ్మం సార్ది, మా గణేష్ గారు. ఈ పూటకి కడుతుంది అంటే నెల మీద మధ్య మధ్యలో ఒకసారి ఆగుతావా బాబాయ్? ఇదే పని చేస్తావా రోజు? వేరే పని ఏమైనా చేస్తావా? ఇదే పని. ఎక్కడ కష్టం లేదా బాబాయ్? మీ ఏ ఊరు అసలు మీది? రాగల్లా. మీ నాన్నగారి భూమిలే ఏం లేదు. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారి పింఛన్ వస్తుందా? ఎందుకు రాట్లే పింఛను? దేనికి? ఎంత వయసు ఎంత నీది? మరి పింఛన్ రేవంత్ రెడ్డి గారు ఇస్తారు కదా. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఎక్కడుంది ఆధార్ కార్డు? ఎక్కడిది నీది? కొత్తగూడ ఉంది. మరి నీ పింఛన్ వస్తుంది. ఎవరు లోపం ఏంటి? తక్కువ వయసు పడింది. 52 ఉందా? అందువల్ల రావట్లేదు బాబాయ్. ఏదైనా కష్టాలే. ఒక 30 రూపాయలు నేను ఇస్తా. ఈ థమ్స్అప్ తాగు బాబాయ్. 30 తీసుకొని థమ్స్అప్ తాగు. ఏదో నేను చూస్తే జాలేస్తాను బాబాయ్. నీ కొడుకులు ఎంతమంది బాబాయ్? ఇవి తాయిగా నేను చూస్తున్నాను. కొడుకులు 2. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు చూసుకుంటారా మంచిగా? మరి ఈ వయసు ఇంత కష్టపడ్డవేంది బాబాయ్ నువ్వు? ఎట్లా చెప్పు. ఎన్ని ఆళ్ళు పుట్టిన కాల్చి ఎన్నో కష్టాలు పడ్డావు. ఇప్పుడన్నా రిటైర్ అయిన కొడుకులు కాదు జనక. ఏంది బాబాయ్ ఈ కష్టాలు? ఏంది ఈ కష్టాలు నీకు? మరి కొద్ది రెస్ట్ తీసుకో. అప్పుడు డైలీ పోకు. కట్టెలు కొట్టుడు చేసి కొద్ది కష్టం. పొట్ట దెబ్బలు అంటేనే కానీ కొడుకులు చూసుకోవాలి. అప్పుడు చెయ్యి. ఆకలే ఆకలి అవుతుంది. ఫోటో తీయడానికి లేదు కానీ ఏం పని చేసుకోకుండా ఆకలి అవుతుంది అని అడుకుంది. ఓజీ ఫ్యాన్స్ అయితే అడుకుంటాం. పని చేయవు. పని చేసుకోవాలి. మీలాంటి ఫ్రెండ్స్ చూసారా సమాజం ఎలా ఉందో? పాలంచ ఎంట్రీలో వస్తుండగా 60 సంవత్సరాల మనిషి బాబాయ్ కట్టెలు కొట్టుకుంటూ 400-300 సంపాదించుకుని కుటుంబాన్ని ఎల్లదిస్తూ చేత కాకున్నా కానీ బతుకుతుంటే, ఇక్కడ సిటీకి వచ్చాక కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఏంటి అడుకుంటున్నావు అని అడిగితే, బ్రదర్ డబ్బులు ఇస్తే ఇవ్వు, అంతేగాని సలహాలు చెప్పకుండా మా క్లాస్ తీసుకున్నాడు. చూసారా ఫ్రెండ్స్, ఎంత ఘోరమో సమాజం.
సమాజంలో 30 సంవత్సరాలు ఉన్న మనిషి ఏమో అడుక్కుంటాడు, 60 సంవత్సరాల మనిషి కష్టపడుతుండు. ఇది రాత. పాలంచలోని మన టీచర్ గారిని కలవడానికి నేను డాక్టర్ గారు మా బావగారు కలిసి స్కూల్లోకి వచ్చాము. అప్పుడే మన స్కూల్ టీచర్ గారు వచ్చారు. సార్ టీచర్ గారితో మన డాక్టర్ గారు మాట్లాడుకుంటూ ఆయన ఇద్దరు క్లాస్మేట్స్ కాబట్టి వాళ్ళిద్దరూ దగ్గరికి ఉంచుకొని ఫ్రెండ్స్ని చూసుకుంటూ ముచ్చిపోయారు. మన డాక్టర్ గారు ఎమ్మటే లేచి ఆయనకి కొద్ది కాలికి దెబ్బ తగలటం వల్ల కొద్దిగా బలవంతంగా నడుచుకుంటూ సార్ టీచర్ గారు ఏమన్నంటే మా హెడ్ మాస్టర్ని పరిచయం చేస్తా రాండా అనుకుంటూ లోనికి తీసుకెళ్తే మేము కూడా సార్ని లోనికి వెళ్ళి హెడ్ మాస్టర్ మేడం గారిని చూసాము. అక్కడ స్కూల్లో అందరూ మేడం గారులు ఉండగా మన సార్ ఒక్కడే అందుట్లో సార్ మన ఒక్కసారే సారు, అందరూ మేడం గారులే. ఇలా స్కూల్ పెద్దదే పాలంచలో. సార్ ఇక్కడ టీచర్గా చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సార్ దగ్గర ఉన్నది ఏంటంటే సారు సొంత ఖర్చులతోటి ఒక సినిమా తీశారు. ఆ సినిమా ఏంటంటే గండికోట రహస్యం అనే సినిమా తీసి ఆయనది ఒక కళగా అది ఆయన సొంత డబ్బులతోటి ఆయన ఇష్టంగా తీసుకున్నారు. అయితే మా డాక్టర్ గారు ఏమన్నారంటే, బాలు ఒకసారి మన టీచర్ గారిని కలిసి వద్దాం అని అంటే ఇలా బయలుదేరి ఆ సార్ తోటి మాట్లాడుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము. అయితే వాళ్ళిద్దరు చిన్ననాటి క్లాస్మేట్ వ్యవహారాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మేము వాళ్ళతో పాటుగా ముందుకు సాగాము. అక్కడ స్కూల్ బయటకు వచ్చాము. స్కూల్ బయట ఉండగా మా బావగారేమో వీడియో తీస్తున్నారు, మేము పక్కన నడుస్తున్నాము. పాలంచలోని స్కూల్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్, చూసారా? చూడండి ఫ్రెండ్స్, మీకోసమే ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్.